హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ మంత్లీ పెన్షన్ ఎంత వస్తుందనేది ఒక ఈపీఎఫ్ మెంబర్ది ఇక్కడ లాగిన్ చేసి తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. పిఎఫ్ నుండి మంత్లీ పెన్షన్ ఎంత వస్తుందో తెలుసుకోవాలి అంటే మీ దగ్గర పీపీఓ నంబర్ అనేది ఉండాలి. పీపీఓ నంబర్ ఉంటే పీపీఓ నంబర్ ఎంటర్ చేసి మనము ప్రతి నెల ఈపీఎఫ్ నుండి వీరికి ఎంత పెన్షన్ వస్తుందో ఇక్కడ చూడవచ్చు. సో దానికోసం ముందుగా మనం ఇక్కడ గూగుల్ నుండి లేదా వేరే ఇతర బ్రౌజర్ నుండి ఈ విధంగా పీపీఓ ఎంక్వైరీ అని ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది పీపీఓ ఎంక్వైరీ అని ఫస్ట్ ఆప్షను. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీకు ఈ విధమైన ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు కొన్ని మ్యాండేటరీగా మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకటి, ఫస్ట్ ఇష్యూడ్ పిఎఫ్ ఆఫీస్ అంటే ఏ పిఎఫ్ ఆఫీస్ నుండి మీరు ప్రతి నెల ఈపీఎఫ్ పెన్షన్ మీరు తీసుకుంటున్నారనేది అడుగుతుంది. ఇక్కడ మీరు ఈపీఎఫ్ ఆఫీస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక ఈపీఎఫ్ ఆఫీస్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనకు పీపీఓ నంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుందన్నమాట. సో మీ దగ్గర తప్పనిసరిగా పీపీఓ నంబర్ ఉంటేనే మీరు పెన్షన్ని చూడగలరు. పీపీఓ నంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మనం ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి వీరికి ప్రతి నెల ఈపీఎఫ్ నుండి ఎంత పెన్షన్ వస్తుందనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి చూపిస్తాను. ఇప్పుడు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ రెండు ఆప్షన్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో ఒకటి పెన్షన్ పేమెంట్ ఎంక్వైరీ, తర్వాత పీపీఓ ఎంక్వైరీ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో మనకు మొదటి ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు సో ఫస్ట్ పీపీఓ నంబర్ చూపిస్తున్నారు, తర్వాత పెన్షన్ మెంబర్కి సంబంధించిన నేమ్ చూపిస్తారు, తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లోకి వీరికి ప్రతి నెల పెన్షన్ వస్తుందో చూపిస్తారు. నెక్స్ట్ ఇక్కడ పెన్షన్ టైప్ అనేది కనిపిస్తుంది. తర్వాత ప్రతి నెల వీరికి ఈపీఎఫ్ నుండి వస్తున్నటువంటి పెన్షన్ ఎంత ఉంది అంటే 4,537 రూపీస్ అయితే ఉంది. 4,537 రూపాయలు వీరికి ప్రతి నెల ఈపీఎఫ్ నుండి పెన్షన్ వస్తుంది. అప్ టు లైఫ్ వస్తుంది. అంటే వీరి జీవితకాలం ప్రతి నెల ఈ పెన్షన్ అనేది వస్తుందన్నమాట. చాలామంది ఈ పెన్షన్ పెంచాలి అని ధర్నాలు రాస్తారోకోలు అనేవి చేస్తున్నారు. కనీస పెన్షన్ 7,500 నుండి 10,000 రూపాయలు చేయాలనేది వీరి యొక్క ప్రధాన డిమాండ్ అన్నమాట. ఎందుకంటే 4,000, 3,000 వచ్చేటటువంటి పెన్షను సో అది ఏమాత్రం కూడా సరిపోదు ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత కాలంలో. కాబట్టి ఈ అమౌంట్ని పెంచాలని చాలామంది ధర్నాలు అవి చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మంత్లీ పెన్షన్ ఈపీఎఫ్ నుండి మంత్లీ పెన్షన్ రావాలి అంటే కనీస సర్వీసు 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉండాలి. మీ వయసు 55 ఇయర్స్ పూర్తి అయితే ఈపీఎఫ్ నుండి ఈ విధంగా ప్రతి నెల పెన్షన్ అయితే పొందవచ్చు. దానికి పీపీఓ నంబర్ అనేది జనరేట్ చేస్తారు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్. దాని ద్వారా మీకు ఈపీఎఫ్ ఆఫీసు ప్రతి నెల పెన్షన్ అందిస్తుంది. ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.